దళిత మహిళ ధర్మన్న గౌరికి న్యాయం జరిగే వరకు దశల వారీగా ఆందోళనకు జిల్లా దళిత ప్రజా సంఘాలు పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రామ్ గోపాల్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల అప్పారావు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, సమతా సైనిక దళ జిల్లా కార్యదర్శి ఇల్లాకుల సూర్యప్రకాష్, అదపాక గౌన్ నాయుడు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు పాతల దుర్గారావు, బైరి ధనరాజ్, అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చైర్ సాధన సమితి కోశాధికారి టొంపుల రవణ, చల్లరాజు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పంకు ప్రసాద్ మాట్లాడారు. పట్టించుకునే నాదులు లేదు. రెండోది కులాల వివాహాలని ప్రేమించినటువంటి నాకు తెలిసి 100%కి 5% సక్సెస్ 90% చేయాలి. అయితే ప్రేమించిన ఈ అబ్బాయిని ఈవిడవే కోరుకున్నారు ప్రేమిస్తారని వెంటబడి వేధించి చివరకు వాళ్ళ ఇంటి ముందు కూడా హౌస్ తీసుకొని లేని సమయంలో ఉండే సమయంలో చూసి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి అనేకమైనటువంటి రుచులు చూపించి తమ కోరికలు తీసుకునేవాడు. తీరా పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా చెప్పలేదు. సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అందరికీ దేవి సార్వకోట మండలం సారవకోట మండలం కేరవలస గ్రామం ధర్మాన గౌరికి జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ ఈరోజు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మాయిని అదే గ్రామానికి చెందినటువంటి ఒక అగ్రకుల కుర్రాడు ప్రేమ పేరుతో వంచి మోసం చేశాడు. దీనికి అఫ్కోర్స్గా పోలీసులు కూడా కేసులు ఇచ్చినటువంటి ఏడుగా కాకుండా ఒక్కనే ఐడెంటిఫై చేసి ఈ కేసులను నమోదు చేయడం జరిగింది. SC/ST యూనివర్సిటీ ప్రకారం కోర్సు ప్రకారం అలాగే వచ్చి నాకు ప్రేమ అని మా వెంటబడి సార్. ఇంకప్పటి నుంచి అలాగా ప్రేమ పెళ్ళి అనుకుని నా మీద సెక్స్వల్ అటాక్ కూడా చేశారు సార్. ఆ తర్వాత నుంచి అలాగ అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఫైనల్గా 1 year బిఫోర్గా ఇదే పెళ్లి విషయం కోసం అనేసి అడిగినప్పుడు అంటే వేరే సంబంధం చూసిన అబ్బాయికి వేరే సంబంధం చూశారు. వేరే సంబంధం చూస్తే నేను వాళ్ళ మేనత్త ద్వారా నాకు ఆ విషయం తెలిసింది సార్. తెలిసినప్పుడు నేను అడిగితే ఆ అమ్మాయికి ఎందుకు చెప్పావని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ మేనత్తతో గొడవ ఆడితే వాళ్ళ మేనత్త తిన్న మా ఇంటికి నాకు కొట్టడానికి వచ్చింది సార్. కొట్టడానికి వచ్చిన తర్వాత అంతే. ఆ తర్వాత మళ్ళీ వీధిలో పెట్టి గొడవ చేయడం ఇవన్నీ చేశారు. అప్పటికే నాకు అందరి ముందు నా పరువు తీసి నాకు కొట్టడానికి వచ్చారని వీళ్ళందరి ముందు నేను తిరగలేనని నేను సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ చేసుకున్నాను. సూసైడ్ చేసుకోవడానికి దళిత మహిళ ధర్మాన గౌరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గొప్ప హరిబాబు మోసం చేసి అన్యాయంగా వదిలివేసినటువంటి హరిబాబు పైన తక్షణమే కఠినంగా పోలీసు యంత్రాంగం శిక్షించాలి. SC కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తే మనం మరింత అన్యాయం ఉన్నామని చెప్పి పెళ్లికి నిరాకరించినటువంటి కుటుంబ సభ్యులు, రక్షణ సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా SC కేసు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి దళిత ప్రజా పోలీసు